హలో, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దు నేను నిద్ర మొహం వేసుకుని వీడేంటి ఇలా వచ్చాడు అనుకుంటున్నారా? ఎస్, ఇంకా నేను బ్రష్ కూడా చేసుకోలేదు. నైట్ మేము అలెప్పి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1:30 అయింది. రావటం నిన్నంతా ఫుల్ షెడ్యూల్ వర్క్ ఉండటం వల్ల డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. మా మేనేజర్ ఇప్పుడే నాకు లేచి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే నాకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. షూటింగ్ క్యాన్సిల్ అయిందంటే జనరల్గా నేను చాలా ఫీల్ అవుతా, బట్ ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఈ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను 1 డే కేరళలోనే స్టే చేసి ఈ కేరళలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళే నాకు 1 డే గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో నేను ఫిక్స్ అయింది ఏంటంటే, గూగుల్ చేస్తే అలెప్పీలో ఒక 35 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. 35 ప్లేసెస్ 1 డేలో నేను విజిట్ చేయలేను కాబట్టి మినిమం 10 ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయా. బట్ ఇక్కడ ర్యాపిడో, ఊబర్ ఇవేం లేవు కాబట్టి బస్సులో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా ఒకసారి ఫిక్స్ చేసుకొని వాళ్ళని గైడ్ తీసుకొని ఎంతవరకు నేను హ్యాంగ్ అవుట్ చేయగలను, ఏ ప్లేసెస్ చూడగలను ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ ట్రై చేయడానికి ముందు, అదంతా చూపించడానికి ముందు నాకు హోటల్ రూమ్ చాలా బాగా నచ్చింది కాబట్టి దరిద్రంగా అనిపించినా సరే హోటల్ టూర్ చూద్దాం. హోటల్ టూర్ చూసి ఫాస్ట్గా రెడీ అయిపోయి అలెప్పీనంతా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? ఒకసారి అది ఇట్స్ మై హోటల్ టూర్. సో ఫస్ట్ ఫ్లోర్లో నా రూమ్ నెంబర్ 113 అండ్ కమింగ్ టు హోటల్ రూమ్. ఎస్, ఇట్స్ మై రూమ్ అండ్ కింగ్ బెడ్ అండ్ పెద్ద మిర్రర్, కబోర్డ్. ఓకే, కాఫీకి, గ్రీన్ టీకి, టీకి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కెటల్ ఉంది, 2 cups, ఐ థింక్ ఇదేంటి, గ్లాసెస్, షుగర్, దిస్ ఈజ్ మిల్క్ పౌడర్ అండ్ బ్రూ కాఫీ అండ్ టెట్లే ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ద రియల్ టేస్ట్ ఆఫ్ బ్లాక్ టీ. సో ఇట్స్ ఎ బ్లాక్ టీ, ఇట్స్ ఎ కెటల్, యూనో. అండ్ ఇంకా మేజర్ థింగ్ బాగా నచ్చింది, వీళ్ళు నాకు గ్లాస్ బాటిల్లో వాటర్ పెట్టారు, అది బాగా నచ్చింది. అండ్ మనకి నచ్చింది చేసుకుని తాగేయచ్చు. అండ్ టిష్యూస్, నేను కాఫీ టీ కంటే కూడా ఎక్కువగా గ్రీన్ టీ తాగుతా కాబట్టి ఐ విల్ గో విత్ గ్రీన్ టీ. నేను ఎక్కడికి వచ్చిన గ్రీన్ టీ ప్యాకెట్స్, గ్రీన్ టీ నేను క్యారీ చేసుకొస్తాను కాబట్టి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు విండోస్, ఇంకా తెల్లారలేదు. సో ఇది బ్యాక్ వ్యూ, తెల్లారిన తర్వాత చూపిస్తాను. అన్నిటికంటే మేజర్గా నాకు నచ్చింది వాష్రూమ్. అసలు వాష్రూమ్ డోర్లో ఉందా ఇది, ఎంత స్పేషియస్గా ఉందంటే. అండ్ కమింగ్ టు టవల్స్, ఇది నాకు బాగా నచ్చింది, ఏ హోటల్లో చూడలేదు. సో ఇది బాగా నచ్చింది నాకు. అండ్ మిర్రర్, సింక్, అంతే. అంటే వాష్రూమ్ కూడా చూపిస్తున్నాడు అనుకోవచ్చు, కానీ మేజర్గా హోటల్స్లో చూసుకునేది మనం వాష్రూమ్సే. అవి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత కంఫర్ట్గా ఉన్నాయని చూసుకుంటాం కాబట్టి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. దిస్ ఈజ్ ఇట్. బీచ్లో ఎంజాయ్ చేయండి. బాయ్ సార్. ఈయన కనిపించరు. ఎస్, ఈ విధంగా నేను రెడీ అయిపోయి ఇప్పుడు బయటికి వెళ్తున్నా. టైం వచ్చేసి 8:15 అవుతుంది. సో ఏమేం చూడగలను, ఎంతవరకు చూడగలను అనేది మీరే చూడాలి. చూద్దాం, ట్రై చేస్తా. కొత్తగా యూట్యూబ్లో ఈ మధ్య చూస్తున్నాను కదా, అందరూ ఎలా చేస్తారా అనుకున్నా, బట్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతానన్నమాట. సో మొన్న ఒక వ్లాగ్లో చూశాను నేను, యూట్యూబ్ ఛానల్లో ఒక వ్లాగ్లో 100 రూపీస్ ఛాలెంజ్ అని. హైదరాబాద్లో 100 రూపీస్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా గడపగలను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఎలా ఉండగలము అనేది వాళ్ళు చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది హైదరాబాద్లో అందరు చేసేసారు కాబట్టి కేరళలో 100 రూపాయలతో ఎలా బతకగలము అనే డౌట్ వచ్చింది. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర నిజం చెప్పాలంటే కార్డ్స్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ గూగుల్ పే ఉంది. గూగుల్ పేతో నేను ఫస్ట్ ఒక 100 రూపీస్ నోట్ తీసుకొని ఆ 100 రూపీస్ నోట్తో ఈరోజు నైట్ వరకు లేదా అనేది మేనేజ్ చేయగలనా లేదా అనేది చూద్దాం. ఓకే, హోటల్ బయటకు వచ్చా. నా యుద్ధం స్టార్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఒక చేటన్ ఉన్నాడు, ఆయన అడుగుదామా, బట్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అడగటం కంటే మనం రోడ్డు మీద యుద్ధం మొదలు పెట్టడమే బెటర్ అనుకుంటా.
అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నేను గూగుల్ పే చేస్తాను, గూగుల్ పే నుంచి మనీ ఇస్తారా అని అడుగుతాను నేను. సో అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, బట్ ఇంత తక్కువ టైంలో బస్ స్టాప్ రావాలంటే కష్టం కాబట్టి ఆటో ఆపుతాం, ఏదైనా ఆటో యా भैया मैं हैदराबाद से हूँ, तो एक वीडियो बना रहा हूँ केरला ये अलिपी में जो है अच्छा है बोल के, तो आप मैं लिस्ट बता देता हूँ, घुमाते क्या? ओके, तो यूट्यूब अच्छा है? यूट्यूब है तो मॉर्निंग से आपका नाम विनेश. ओके, तो मैं अभी स्टार्ट होता हूँ, रात तक आपके साथ ही रहता हूँ, మార్నింగ్ से ఈవినింగ్ तक मेरे साथ ही रहना थे. సో ఫైనల్గా నేను ఆటో తీసుకున్నాను. సో ఫైనల్గా నేను ఆటో తీసుకున్నాను, ఆటోలో వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్తున్నాం, రాజరాజేశ్వరి టెంపుల్ అని. ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో కనుక్కున్నాము. 1000 రూపీస్ ఎక్కువ తక్కువ నాకు తెలియదు, బట్ అలా 1500 అడిగానని చెప్పి నేను 1000 రూపీస్ అని చెప్పేసా. సో ఈ సైడ్ ఓకే, చూద్దాం 1000 రూపీస్లో ఏమొస్తుంది. మనం క్యాబ్ బుక్ చేసుకున్నా సరే 2 ట్రిప్పులు వెళ్ళామంటే 1000 రూపీస్ ఇట్లా అయిపోతాయి, కాబట్టి 1000 రూపీస్ ఓకే కదా. చలో రాజరాజేశ్వరి టెంపుల్ అండి, ఇదిగోండి వ్యూ. ఏ రాజరాజేశ్వరి టెంపుల్ है, ठीक है. आपको ये टेंपल के बारे में कुछ पता है? You know something? Yeah, you looking too good. നമ്മുടെ മുല്ലക്കയിലെ ഹൃദയഭാഗമായിട്ടാണ്. ഇറ്റ്സ് ഹാർട്ട് ഓഫ് ആലപ്പി ടൗൺ. ദിസ് ഈസ് ദ രാജരാജേശ്വരി ടെമ്പിൾ. വി ആർ കോളിംഗ് മുല്ലക്കൽ അമ്പലം. It is the heart of Kerala. Yeah, no, Kerala alla. It's heart of Alapi. Alapi, heart of Alapi. It's a main town. It's a big festival in December. Dhanu onna. Right. I'll go there and I'll check it up. Okay. Thank you. So ఇది రాజరాజేశ్వరి టెంపుల్, మనకి అలప్పి హార్ట్ ఆఫ్ హర. సో నేను పర్మిషన్ తీసుకున్నాను లోపల షూట్ చేసుకోవడం కోసం. అండ్ సేవా సంగత్, it is the entrance of temple. అండ్ ఒకటే ఏంటంటే టెంపుల్లో మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని మాత్రం షూట్ చేయొద్దు అని చెప్పారు, కాబట్టి ఆ విగ్రహాన్ని షూట్ చేయకుండా మిగతా ప్లేసెస్ చూపిద్దాం. అండ్ ఇది వ్యూ, మెయిన్ వ్యూ. అండ్ చాలా చాలా ఓల్డ్ టెంపుల్ అట ఇది. సో ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్దాం. అండ్ ఇది నాకు తెలిసి డైనింగ్ హాల్ అనుకుంటా, ప్రసాదం అదంతా ఇక్కడే రెడీ అవుతుంది అనుకుంటా. సో ఇది రాజరాజేశ్వరి టెంపుల్. దూరం నుంచి దర్శించుకోండి ఆంజనేయ స్వామిని. మా ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఇలా ఉంటుంది, చుట్టూరు దీపాలుండి. సో ఇక్కడ కూడా చేశారు. చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా ఇది. ఇది ఓల్డ్, ఎప్పటి బావో తెలీదు, చాలా ఓల్డ్ బావి. వాటర్ పైకే ఉన్నాయి. సో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది కొన్ని 100 years బ్యాక్ సైడ్, ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న బావి అనుకుంటా. సో నాగదేవతలు. అండ్ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోతారు. మనలాగా 2 చెక్కలు కొట్టి 1 చెక్క తీసుకెళ్ళటం ఉండదు అనుకుంటా. నేను చూసిన వరకు కొబ్బరికాయని తీసుకొచ్చి ఇక్కడ గట్టిగా కొట్టేసి వెళ్ళిపోయారు. సో ఇట్స్ మీ. షూట్ క్యాన్సిల్ అవ్వటం కూడా నాకు చాలా మంచిదైంది. షూట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఇంత మంచి ప్లేసెస్ నేను చూడగలుగుతున్నాను.
మీకు చూపించగలుగుతున్నాను. అమ్మవారి వాహనమ్మ, సింహం, ధ్వజస్తంభం. 500 సంవత్సరాల క్రితం టెంపుల్ అట ఇది. ఈ టెంపుల్లో వచ్చాను కాబట్టి అమ్మవారిని గట్టిగా కోరుకున్నాను, నాకున్న కష్టాలు పోవాలని, నా ఫ్యూచర్ అంతా బాగుండాలని, సీరియల్లోంచి సినిమాలోకి వెళ్ళాలని. సో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్. మే గాడ్ బ్లెస్ యూ పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఇక్కడ నేను కనుక్కుంటే ఇక్కడ ఎక్కడో 8 రూపాయలకి ఒక దోశ దొరుకుతుందంట. సో నా హోటల్ నుంచి వాక్వేలోనే ఉంది ఇది. సో ఇక్కడికి వస్తున్నాను. తట్టుగడ హోటల్ అంట దీని పేరు. సో ఇక్కడ 8 రూపీస్కి దోశ దొరుకుతుందంట. పల్లీ చట్నీ, సాంబార్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. ఇదే మనం వెళ్ళే కేఫ్. ఇక్కడ 8 రూపీస్కి దోశ దొరుకుతుంది. ఇక్కడ 8 రూపీస్కి దోశ దొరుకుతుందని చెప్పాను కదా, దోశ ఆర్డర్ ఇస్తాను. 1 దోశ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నా దగ్గర ఈ 100 ఉంది. ఈ 100 రూపాయలతో నేను మ్యాక్సిమం ఎంత తింటాను చూద్దాం. ఈరోజు 7 రూపీస్ ఫినిష్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. లెట్స్ సీ. ఎస్, నా 8 రూపీస్ దోశ వచ్చింది. 7 రూపీస్ ఓన్లీ. ఓకే, 7 రూపీస్ దోశ అండ్ చట్నీ. నిజంగానే నేను ఫుడ్ చాలా తక్కువ తింటా. ఆ టైంకి ఏదో ఒకటి పడాలి తప్ప ఎంత తినాలి అంత తినాలనేది ఉండదు. ఈ పూటకి సాంబారు అండ్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ 2 పోసాడు. సాంబార్ అయితే సూపర్. యాక్చువల్గా దోశ అన్నారు కానీ ఇదేంటంటే సెట్ దోశ. ఇంకో దోశ తినాలని ఉంది కానీ 100 రూపీస్తో మ్యాక్సిమం ఎంత తినగలమో ట్రై చేద్దాం. ఎన్ని వెరైటీస్ తినగలమో చూద్దామని నేను ఇంకేం ఆర్డర్ చేయట్లేదు. చాలు ఇది. సో 100 ఇస్తే నాకు 93 రూపీస్ ఇచ్చారు. ఇంకా 93 రూపీస్ మిగిలే. బట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టీ తాగుదామని ట్రై చేస్తున్నా. ఇక్కడ టీ కూడా బాగుంటుందేమో, అడుగుదాం. పేరు వచ్చేసి YMCA బ్రిడ్జ్ అట. ఇవన్నీ బోట్స్, ఇవన్నీ సముద్రం చేపలు. చెట్టే. సో చాటా అనేది అది పేరు తప్ప నాకేం తెలీదు. ఇవన్నీ సముద్రం. ఏ సీ ఫుడ్ పూరా సీ ఫుడ్. ఓకే, దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లోంచి పడవలన్నీ వెళ్తుంటాయి. బ్రైట్ ఆటో ఎలక్ట్రికల్స్ అండ్ చర్చిలు మాత్రం ఎన్ని చర్చిలు ఉన్నాయంటే అన్ని చర్చిలు ఉన్నాయి. అక్కడ ఏదో బోట్ వెళ్తుంది, వెళ్ళి చూద్దాము. సో ఈ విధంగా బోట్స్, చిన్న బోట్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చట. This is it. Local team is called Chavakatapala. The real name is Power of Bridge. Power of Bridge. Power House Bridge. Okay, Tower House Bridge. Power. Okay, Power House Bridge. Power House Bridge. Okay. But local people are calling Chavakatapala. Chavakatapala. Okay. సో మన హైదరాబాద్లో కాకుండా ఓన్లీ రెస్టారెంట్లోనే టీ దొరుకుతుంది. ఇక్కడ టీ అంతా మ్యాక్సిమం ఇంట్లోనే తాగుతారంట. కాబట్టి ఇక్కడ హోటల్లో టీ దొరుకుతుందా, టీ దొరికితే ఎంతకు దొరుకుతుందో కనుక్కుందాం. ఓకే, హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ వినయన ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ పరోటా కాల్చే పెనం అనుకుంటాం, మొత్తం అంతా తుప్పు పట్టిపోయి ఉంది, దాన్ని క్లీన్ చేస్తున్నారు. చెట్టా చాయ్ వేయండి. హౌ మచ్ చాయ్ కాస్ట్? 10 రూపీ. సో నేను తిన్న టిఫిన్ కంటే కూడా టీ కాస్ట్ ఎక్కువ. అక్కడ 7 రూపాయలకి దోశ దొరికితే ఇక్కడ 10 రూపాయలకి టీ దొరుకుతుంది. ఇట్స్ ఓకే.
మనకి 18 రూపాయల్లో పని అయిపోయినట్టు. చాయ్ అడిగితే ఇప్పుడు వచ్చి పాలు పోసి వెళ్ళాడు ఆయన. సో పాలు పోసి టీ పెట్టి ఇవ్వాలి కాబట్టి 10 రూపీస్ ఇట్స్ ఓకే. ఫ్రెష్ టీ పెడుతున్నాడు కాబట్టి. వీళ్ళు ఎక్కువగా మరిగించరు టీ పౌడర్ని, నేను చూశాను కదా, మనంత కలర్ ఉండదు ఇక్కడ. సో 10 రూపీస్ టీ అంటే ఓకే, దీంట్లో సగం ఉంటుంది మన దగ్గర కాబట్టి ఇట్స్ ఓకే. నేను టీని ఎంజాయ్ చేస్తా. ఆహా, సగం సగం మరిగినట్టుగానే ఉంది, పట్టించెళ్తా. ఇంట్లో అయితే దాన్ని ఒక పావు గంట మరిగించి చిక్కని పాలతో చేస్తాం కాబట్టి ఇంటి నుంచి ఏది కంపేర్ చేయలేము బయటకు వచ్చినప్పుడు. సో చాలు, మనకి టీ దొరికేసింది. దీంతో నేను 11 o'clock వరకు గడిపేయచ్చు. చట్టా, థ్యాంక్ యూ చట్టా, టీ ఈజ్ టూ గుడ్. సో ఫైనల్గా నా దగ్గర 50, 60, 70, 83 రూపాయలు ఉన్నాయి. ఈ 83 రూపాయలు పాకెట్లో పెట్టుకొని ఒక 11 వరకు తిరిగి రోడ్ల మీద అలా తిరుగుతూ అండ్ ఆకలేస్తే ఏదన్నా కొనుక్కొని తిందాం. ఓకే, డన్. 83 రూపీస్ కౌంట్ చేసుకోండి మీరు. ఓకే చటన్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? We are going to Marari Beach. మారారి బీచ్. ఓకే, మారారి బీచ్కి వెళ్ళి బీచ్ అందాలని చూద్దాం. ఓకే, ఇన్సైడ్ Inside not allowed. నాట్ అలౌడ్. ఓకే, ఇట్స్ ఓకే. మా ఆటో అన్న కూడా తెలియని విషయం ఏంటంటే చర్చ్. ఓకే ఓకే, అది చర్చ్ అట. అండ్ మా అన్న కూడా తెలియని విషయం ఏంటంటే, ఆటో అన్న కూడా తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు నన్ను ఒక బీచ్కి తీసుకెళ్తున్నాడు. ఆ బీచ్ నేమ్ ఏదో ఉంది, నాకు నోరు తిరగదు. ఆ బీచ్లోనే మా వాళ్ళది షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు. సో ఆ షూటింగ్కే వెళ్తున్నాం మేము. బట్ నేను వస్తున్నట్టు మా వాళ్ళకి తెలియదు, అండ్ నన్ను ఆ షూటింగ్కి తీసుకెళ్తున్నాడని మన ఆటో అన్నకి తెలియదు. షూట్ ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. బీచ్ వేలోకి ఎంటర్ అయిపోయాం మనం. ఎస్, మనం వచ్చేసాం బీచ్కి. మరక్కులం బీచ్, మరారకులం బీచ్. ఇది మరారకులం బీచ్. బీచ్ చూస్తే నాకు కాలు ఆగదు, బట్ కాలు బాగాలేదు కాబట్టి ఆపుకోవాలి. టుడే స్పెషల్ కోకోనట్ జ్యూస్, కోకోనట్ షేక్, కోకోనట్ కాఫీ, ఫ్రెష్ జ్యూస్, ఆరెంజ్, పైనాపిల్. ఓ మామూలుగా లేదు వ్యూ. ఎంత ప్లెజెంట్గా ఉందంటే, నాకు తెలిసి ఆ చైర్లలో కూర్చోవాలంటే పే చేయాలనుకుంటా. పే చేయకుండా కూర్చుంటే కూర్చొనివ్వరా? కూర్చుందాం. వావ్. సో బీచ్కి వచ్చేసాం. బాబా ఎంత పెద్దలు వస్తున్నాయి చూడండి. ఓ మై గాడ్, నాది తడిచిపోయింది, నా కాలు తడిచిపోయింది. ఇది టోటల్ వ్యూ ఆఫ్ బీచ్. ఆ చైర్లో కూర్చుంటాను పే చేయకుండా. ఏదో ఫోటో షూట్ చేసుకున్నారు పిల్లలు, అలా నడవచ్చు. బట్ లోతు మాత్రం చాలా ఉంది, ప్లెయిన్గా లేదు గ్రౌండ్. నన్ను ఎవరు లేపకూడదు, నన్ను ఎవరు ఆపకూడదు అనుకుంటున్నా. వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటా. ఇదన్నమాట సంగతి. ఎవరు ఆపరు కదా. ఎంత బాగుందంటే వ్యూ. జనరల్గా టాటూ వేయించుకొని టాటూతో ఇలా హ్యాండ్ పెట్టి చూపిస్తారు కదా సముద్రం దగ్గర ఉన్నానని. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. మనం అన్ని ప్లేసెస్ తిరగాలి కాబట్టి దిస్ ఈజ్ ఇట్. ఆ పేరు ఏదో ఉంది బీచ్, ఆ బీచ్ ఇది.
పేర్లన్నీ తెలుగు అయితే టక్కన గుర్తుండేది, ఇంగ్లీష్ అయినా గుర్తుండేది. మరేకులం బీచ్ సంథింగ్ ఏదో ఉంది ఇది. సో ఇది మరేకులం బీచ్. ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేయడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ బోట్స్. అండ్ మెయిన్ నాకు ఆ చైర్ సెటప్ బాగా నచ్చింది, పేమెంట్ లేకుండా అక్కడ కూర్చోవచ్చు కాబట్టి. సో ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆటో అని అడిగి తెలుసుకుందాం. వినీష్ బ్రదర్. బీచ్. ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ తాగుదాం లోపలికి వెళ్ళొచ్చి. ఓకే సారీ, కోకోనట్ షేక్ తాగుదాం అనుకున్నా అవలా. ఓ చేటా भी नहीं है, चेटन कहते हैं. नॉर्मल बाइक को चेटा कहते हैं. चेटन. हाँ चेटन. और वेलम मतलब वाटर वेलम बोले तो मैं हैदराबाद से हूँ. यूट्यूब चैनल. या यूट्यूब ब्लॉग है. हेलो गुजराती गाइस. मीन्स हाउ आर यू? ओके आई एम फाइन. गुजरात में क्या बोलता है? फाइन. सारू छे केम छो? मजा आवे छे. कितने का ये? हाउ मच अंकल? हाउ मच? 40 रुपीस. ओके చలో సీ యూ, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మేము షూటింగ్ లొకేషన్కి వచ్చేసినాము. నాకు తెలిసి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ అలా ఉంటుంది. సో సడన్గా వెళ్ళి మా వాళ్ళకి కనిపించాలి. వెళ్ళి నా తెలుగు అర్థం కాదు కాబట్టి ఈ అన్నకు కూడా అర్థం కాదు నా మాటలు. ఇలాగే మాస్క్ వేసుకొని వెళ్ళి భయపెట్టడం ఏముందిలే, నన్ను చూడగానే గుర్తుపడతారు. కట్అవుట్ ఏమన్నా చిన్నదా? సో యాక్చువల్గా కేరళలో అమ్మవారి బొమ్మలు అవి ఎక్కువ కనిపించవట, కాబట్టి ఒక రాయిని అమ్మవారిగా మార్చి, అమ్మో నార్మల్గా లేవురో వాళ్ళు నా కాలు లగాదేంగే, ఇది సెటప్. ఇందాక అక్కడి నుంచి చూసి మా వాళ్ళు లేరు అనుకున్నా. ఇదిగోండి ఒత్తులు. ఫైనల్గా అమ్మవారు ఎంత బాగా గీశారు. వీటన్నిటికీ తాలిబొట్లు కడతారు. ఇక్కడ అమ్మవారు ఫేమస్ అన్నట్టుగా పెడతారు. అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. ఈ మాస్క్ బాధలు ఎప్పుడు తప్పితే అర్థం కావట్లేదు. సో ఇది ఇప్పుడు షూట్ జరిగే లొకేషన్ అండ్ అమ్మవారిని అలా క్రియేట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అవర్ లొకేషన్ ఫర్ టుడే. ఇందాక నేను ఆ గట్టు నుంచి చూసి మా వాళ్ళు ఎవరు లేరు అనుకున్నా, బట్ మా వాళ్ళు ఈ గట్టునున్నారు. నేను ఆ పనిని పడేసి నేను ఏమన్నా రిలాక్షన్ ఉందా? హీరోయిన్ హౌ ఆర్ యు? നൈസ് ഹെയർ സ്റ്റൈൽ. എന്ത് പറയുന്നില്ല? എന്ത് ചാട്ടാ? എന്ത് പറയുന്നത്? എന്താ വേണു? സുഖമാണോ? ചലോ ബൈ, സീ യു ഇൻ ദ ഈവനിങ്. సో అయిపోయింది, వీఆర్ మూవింగ్. చటన్ మలయాళీ చటన్, హీరోయిన్ మలయాళీ. సో దట్ ఈస్ మై షూటింగ్ in Malayalam serials only. कैसा लगा? How you feeling shooting? I know already. You know already? Okay. Right. చలో నెక్స్ట్ ప్లేస్. వాట్? సో మా వాళ్ళందరూ చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు నాకు షూటింగ్ క్యాన్సిల్ అయినందుకు. రేపు షూటింగ్ ఉంది, అది కూడా బోట్ హౌస్లో ఉంది. బట్ వాళ్ళకంటే ముందు బోట్ హౌస్ ఏంటో నేను చూద్దాం అనుకుంటున్నాను. మరి అన్న తీసుకెళ్తాడా లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్తాడా అనేది తెలీదు. సో రేపు షూట్ ఉంది కాబట్టి బోట్ హౌస్ని స్కిప్ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అది సపరేట్ బ్లాగ్ చేసుకోవచ్చు. సో బోట్ హౌస్ కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్తాడేమో చూద్దాం. చటన్ హియర్ మ్యూజియం? నో మ్యూజియం.
I don't know. యూ డోంట్ నో? ఓకే. మస్తు ఆకలిస్తుంది, అందుకే ఏదైనా బిస్కెట్ లాంటిదో చాక్లెట్ లాంటిదో తిందామని వచ్చా. ఒక 10 రూపీస్ పెట్టుకున్నా. టైమ్ ఈజ్ లైక్ 11 o'clock. 10 రూపీస్ చాక్లెట్ ఏదైనా తీసుకుంటా. ఇదైతే పెద్దగా ఉంది, బట్ కిట్ క్యాట్ మీదకి మనసు లాగుతుంది. అలాగే 5 స్టార్ కూడా బాగుంది, కానీ మంచి అయితే పెద్దగా ఉంది, ఆకలి తీరుతుంది. అది అడుగుదాం. 1 కిట్ క్యాట్, 1 మంచ్. పోతే పోయిన 20 రూపాయలు. సాయంత్రం స్నాక్స్కి యూజ్ అవుతుంది, ఏ తినాలనిపిస్తే తింటా. 1 మంచ్, 1 కిట్ క్యాట్, 20 రూపీస్. ఎస్. సో ఆ చాక్లెట్లకు గాను 20 రూపీస్ అండ్ నిపిస్ చేట 20 రూపీస్. ఏ 3 రూపీస్, 3 రూపీస్. గివ్ మీ దిస్ మిల్క్ ఎక్లెస్. ఇంకా నా దగ్గర 70 రూపీస్ ఉన్నాయి, 70 రూపాయలు ఉన్నాయి. ఈ 70 రూపాయలతో లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి. రైట్, బై. బిర్యానీ, చికెన్ బిర్యానీ. హౌ మచ్? 90 రూపీస్. నా దగ్గర 70 ఉన్నాయి అండ్ డిన్నర్ కూడా చేయాలి కాబట్టి నో చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ చెట్టే. బిర్యానీ తినాలనిపించింది కానీ నా దగ్గర ఉన్నది 70 రూపీస్ అండ్ దట్ 90 రూపీస్ అంట బిర్యానీ. సో బిర్యానీ వద్దు, ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా తక్కువలో దొరుకుతుందేమో చూద్దాం, ఎందుకంటే మాకు డిన్నర్ కూడా ఉంది కాబట్టి. ప్రస్తుతానికైతే ఒక చాక్లెట్ ఇప్పుడు, ఒక చాక్లెట్ సాయంత్రం తింటా. ఈ 70 రూపీస్తో మనం లంచ్ అండ్ డిన్నర్ ఫినిష్ చేయాలి అండ్ స్నాక్స్ కూడా. సో కనుక్కుంటే ఇక్కడ హోటల్లో చికెన్ బిర్యానీ 50 రూపీస్ అంట. సో మధ్యాహ్నం లంచ్ ఎక్కువ చేస్తాను, డిన్నర్ తక్కువ చేస్తాను కాబట్టి 15 రూపీస్తో బిర్యానీ తిందామని ఫిక్స్ అయిపోయా. ఇట్స్ ఓన్లీ 50 రూపీస్. సో 15 రూపీలో సరిపడా రైస్, సరిపడా పీసెస్ వచ్చాయి. ఫ్రైడ్ పీసెస్ ఇచ్చారు. దీస్ ఆర్ ఫ్రైడ్ పీసెస్. సో లంచ్ కొంచెం హెవీగా చేస్తాను నేను జనరల్గా, కాబట్టి లంచ్ హెవీ. డిన్నర్కి ఆ 20 రూపీస్తో ఏమొస్తుందో చూద్దాం. నైస్ నైస్ నైస్. ఇక్కడ వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తింటారు అనుకుంటా. స్పైసీ లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. పీస్ ట్రై చేస్తాం. టూ స్మూత్, బాగుంది. Sambar is good. My lunch is finished. మై లంచ్ ఈజ్ ఫినిష్డ్. బిల్ పే చేసేసుకొని లంచ్ తర్వాత నాకు ఒక 1-2 అవర్స్ నిద్ర కావాలి కాబట్టి పక్కనే బీచ్ ఉంది, ఆ బీచ్లోకి వెళ్ళి పడుకుందాం. థ్యాంక్ యూ భయ్యా, నైస్ ఫుడ్. అక్కడి నుంచి నా దగ్గర ఉన్నాయి 70 రూపీస్ అనుకుంటున్నా. క్యాలిక్యులేషన్ ఎక్కడో తప్పింది. ఇది 70 రూపీస్ కాదు, ఇంకా 10 రూపీసే ఉన్నాయి నా